Today we are here to organize a cultural event where we will be listening to music and sometimes dance also. So the event is to save environment. So the event is to speak about social justice. టవర్లుంటే మధ్యలో ఎగురుతాయి. ఆ ప్రకృతిలో ఏం పక్షులు ఎగురు, ఆ టవర్ దాక్కునే చచ్చిపోతున్నాయి. అందు గురించి మనం ఏం అంటే అందరం సంకల్పం పట్టుకొని జాగో యువత జాగో రే ప్రకృతి కో బచావో రే సాయి కట్టా కింద గజల చప్పుడు చిలం సాయి కట్టా కింద గజల చప్పుడు గజల చప్పుడు గజల చప్పుడు గల్లి చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లుకెళ్ళి కొట్ల కన్నా చిన్నగున్నది. గల్లి చిన్నది రోజుది సారిగా సారు కింటున్న ప్రజల్ని చూడండి. మీరు కనిపించలేదు, కళ్ళు తెంగకుంటే కిందికి చూడు. చదువు పియాలంటే లక్షలన్న ఖర్చు ఏనిచ్చి కట్టరకు మట్టి ఆనకట్టలై నీటిని కాపాడరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరకు వచ్చినాము. ఈరోజు మ్యూజికల్ ఈవెంట్ ఉంది ఇక్కడ. ఇదంతా మనం క్యాప్చర్ చేద్దాం. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంది పోలీస్ వాళ్ళ నుంచి. Today we are here to organize a cultural event where we will be listening to music and sometimes dance also. So the event is to save environment. So the event is to speak about social justice. Social justice అంటే సామాజిక న్యాయం. సామాజిక న్యాయంతో పాటు పర్యావరణం మరియు సామాజిక న్యాయం ఇవి రెండు ఎట్లా కనెక్టెడ్ అనే విషయం మీద మనం ఈరోజు ఈవెంట్ జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఈవెంట్లో మనం గాలి గురించి, నీళ్ళ గురించి, నేల గురించి మరియు ప్రకృతి గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. దీంతో పాటు ప్రజల గురించి కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం.
What do you want? When do we want it? What do we want? When do we want it? What do we want? జస్ట్ ప్రతి ఒక్క యువత అంటే యంగ్స్టార్ ప్రతి ఒక్కరు అనుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. లైక్ ఆ థింగ్ గురించే చిన్న సాంగ్ ఇందాకే రాసుకోవడం జరిగింది. జస్ట్ ఒక ఫ్యూ లైన్స్ దొరుకుతుంది ఎవరైనా తిననీకి, యానిమల్ తిననీకి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎన్టీఆర్ గా మొత్తం ఏడ చూసినా కవర్లే ఉన్నాయి. పక్షులు ఎగురమంటే ఒక్క పక్షి కనిపిస్తలేదు. అప్పుడు 6:30 వరకు పక్షులు తిరుగుతుండే, మంచిగా చెట్లు ఉంటే మంచిగా తిరుగుతుండే, మనకు అందరికి మంచిగా హ్యాపీగా అనిపిస్తుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే చెత్త కుండిలా కవర్లన్నారు పక్షులు ఎగాలంటే టవర్లన్నా, చెత్త కుండిలా కవర్లన్నారు ప్రకృతి ఎగాలంటే టవర్లన్నా. టవర్లుంటే మధ్యలో ఎగురుతాయి, ప్రకృతిలో ఏం పక్షులు ఎగరవు. ఆ టవర్ దాక్కునే చచ్చిపోతున్నాయి. అందు గురించి మనం ఏం అంటే అందరం సంకల్పం పట్టుకొని జాగో యువత జాగో రే ప్రకృతి కో బచావో రే, अरे जागो युवता जागो रे प्रकृति को बचाओ रे. ఇదే జోష్ అందరం ఒక్కసారి రౌండ్ ఇద్దాం. రెడీ? 1 2 3 జాగో యువత జాగో రే ప్రకృతి కో బచాओ రే, अरे जागो युवता जागो रे प्रकृति को बचाओ रे, प्रकृति को बचाओ रे जागो युवता जागो रे, अरे जागो रे जागो रे जागो रे जागो रे जागो रे. जागो युवता जागो रे प्रकृति को बचाओ रे, जागो युवता जागो रे प्रकृति को बचाओ रे, जागो युवता जागो रे प्रकृति को बचाओ रे, जागो युवता जागो रे प्रकृति को बचाओ रे. సాయి కట్టా కింద గజల చప్పుడు, చిలం సాయి కట్టా కింద గజల చప్పుడు, గజల చప్పుడు గజల చప్పుడు, చిలం సాయి కట్టా కింద గజల చప్పుడు, గజల చప్పుడు గజల చప్పుడు. ఏమి తప్పుడు మనం మైసారం పోదామే, స్మాల్ చేంజ్ ఫర్ హియర్. మీ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం పోదామే, మన క్యాంపస్ ఉన్న అందరు అన్నలని చెల్లెలని అక్కడ అందరినీ కలుద్దామే. అలాగే మనం ప్రకృతి కాపాడదాం. మైసమ్మ తల్లి మాయాదారి మైసమ్మ మైసమ్మ మైసమ్మ, అందరూ వాడాలి. మాయాదారి మైసమ్మ మైసమ్మ మైసారం పోదామే మైసమ్మ.
మనం ఉస్మానియా క్యాంపస్ పోదాం మైసమ్మా, మనం ప్రకృతిని కాపాడదాం మైసమ్మా, మాయాదారి మైసమ్మో మైసమ్మా, మనం మైసారం పోదామే మైసమ్మా. అరే అసైదుల హారతి కాళ్ళ గజల కమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతే. అసైదుల హారతి కాళ్ళ గజల హిమ్మతే, అసైదుల హారతి కాళ్ళ గజల హిమ్మతే, అసైదుల హారతి కాళ్ళ గజల హిమ్మతే, తెలంగాణ కదులుతున్న హిమ్మతే, అసైదుల హారతి కాళ్ళ గజల హిమ్మతే, తెలంగాణ లడాయిలో కదులుతున్న హిమ్మతే. మైసమ్మా 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 staying this long and actually trying to sing. Now let's move on to another singer, another rapper. ఇది ఇక్కసాగిన పాలన కామాంధ్రుల వేదన ఎంతగొన్న రాజ మీద పోలీసోడు దొంగర నిర్లక్ష్యపు దోషర వస్త వస్త కర్మర యోగని బాబులాయ కాపాడే ఆడపిల్ల పురిత బయట పారేసే గీగతి టీఆర్పీ కోసం కొంత డిబేట్ మరి వాసేరి గుంటలున్న రోడ్లు పడిన పోత బాధ కలిగి ఇవ్వకుంది కానీ ఉద్యోగాలు లేవు, ఆలోచన బుద్ధి కానీ పెట్టుబడి లేదు, విద్యుంది కానీ విలువలే లేదు, అపృతి కానీ ప్రోత్సాహమే లేదు, చదువంటే భక్తి దాపున్న సింది చెయ్యని నోటి కొరకు ఓటేసే పాడి బుద్ధి యాపై పందురాళ్ళకు భయపడకు ప్రశ్నించకు చాలు, నీ కోసం ఎవడు రాదు నీతోనే మార్పు మొదలు. ఏం సమాజం ఇదేం సమాజం, గూడు లేదు మొత్తానికి చదవలేదు, ఏం సమాజం ఇదేం సమాజం, చెబుతులే కొక్కులంత మార్పు లేదు చెరపలేదు, ఏం సమాజం ఇదేం సమాజం, బయటికి వెళ్ళిన ఆడపిల్ల వస్తుందనే ధైర్యం లేదు, ఏం సమాజం ఇదేం సమాజం, పండించే రైతన్న పాడెక్కిన దౌర్భాగ్యం, గూడు లేదు మొత్తానికి చదవలేదు, చెబుతులే కొక్కులంత మార్పు లేదు చెరపు లేదు, బయటికి వెళ్ళిన ఆడపిల్ల వస్తుందనే ధైర్యం లేదు, పండించే రైతన్న పాడెక్కిన దౌర్భాగ్యం. ఇప్పుడు ఇంకో చిన్న సాంగ్ ఉంది కాస్టిజం పైన. ఇక్కడ క్లైమేట్ ఫ్రంట్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చిన అన్నలు సూర్య గాని, ఇంత ముందు ర్యాప్ సాంగ్ వాడిన అన్న గాని, మన బల్వీర్ అన్న గాని అందరూ సాంగ్స్ వాడిల్లు, చాలా అద్భుతంగా వాడిల్లు. అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరూ సాంగ్స్ వాడిల్లు కాబట్టి మేమంతా కలిసి ఆరుణ్య గారు గాని, సిద్ధార్థ్ గాని, నేను గాని, ఇక్కడ ఉన్న సూర్య గాని మేమందరం కలిసి దామగుండం ఇష్యూ మీద ఫైట్ చేసినప్పుడు నేను ఒక కవిత్వం రాయడం జరిగింది. పర్యావరణం మీద దామగుండం ని దహించి వేస్తున్న ఈ దగ కోళ్ళ మీద ఒక్కసారి సైలెంట్ ఉంటే ఒక్కటే నిమిషం కవిత్వం వినిపిస్తానన్నా. అడవిని ఎంత అక్రమంగా ఆటవికంగా ఆక్రమించితే, చెట్టును పుట్టలు గుట్టలు మట్టిని సైతం కట్టడి చేస్తే, రాయి రప్ప ఇటుక ఇసుక ఇంధనం వలగించి పోతే, ఆ జంగమ దేవుని రామలింగము జాగరు సైతం జప్తూ చేస్తే, అడవి తల్లి గుండెల దాగిన గురులను సైతం గుప్పిడబట్టి మూసి పుట్ట మూల స్థానములకు మూలాలే ఇక ధ్వంసము చేస్తే, దారి తెలియని పశుల మందలు దాహం వేసి దేహము ఎండి పటపట పటమని శవాలైతేలను, ఆ లేక మేకలు లేక దూడలు అడవికి వెళ్లే పశుల కాపరికి తన కన్నీళ్లతో తడిసెను ఆ కారడవి గుండె. అప్పుడు ఆ అడవి ఎట్లున్నదో తెలుసా? ఒకవేళ ఆ రాడార్ స్టేషన్ మరి దామగుండం అంతా డిఫారెస్టేషన్ అయితే రేపటి దామగుండం ఎట్లుంటుందో తెలుసా? పంటలు పండగ వానలు పడక గడక దొరకక గలమ దాటక గావర పడుతూ గాయములయ్యను గట్టి తప్పిపోయను కూలి ఎన్నల అతుకుల బతుకులు, గడ్డపార్లతో గడ్డి కుప్పలతో తిప్పల పడుతూ తీరిక లేక తిండి పెట్టటి రైతు బిడ్డలకు గుండె లదిరను రాడార్ శబ్దముతో. మన్యం భూమికి మంటలు పెడితే ధాన్యం పంటలు దహించి వేస్తే మన పిల్లలు పెద్దలు ఊపిరి అందక రేపటి రాడార్ స్టేషన్ ఆ శబ్దానికి రాలి చనిపోతే, మెదలు వాయనపైకి నవి రాడార్ దూసుకు వచ్చి మన ఊరిని కూల్చి ఊపిరిని తుంచి
మన గాలి నీళ్లను నిలువుగా నీళ్ళకి పట్టుకుపోతే మనందరం చూస్తూ ఊకుందామా? ఒక్కసారి ఊకుందామా? దామగుండాన్ని గాని ఏ అడవిని గాని క్లైమేట్ నాశనం చేస్తున్న ఈ దొంగలను చూస్తూ ఊకుందామా? మరేం చేద్దాం? మన నెత్తురు మసిలి వాడి నెత్తిన కత్తులు సుత్తలు సూదులు దించక కదుదాం. ఆయుధం ఏదని అడగకురా, ఆయుధం ఏదని అడగకురా. అడవి పొత్తిల్ల ఆడినోళ్లకు ఆకులు సైతం ఆయుధాలేరా. ఆ ఆకులనే మేకులుగా దించి వాని మెదడుకు దించక కదులుదాం, వాని మెదడుకు దించక కదులుదాం, వాని మెడలు వంచగా కదులుదాం. క్లైమేట్ కి ఎవరొడ్డొచ్చినా, పర్యావరణాన్ని నాశనం చేద్దాం వరకు ఏ నరహంతకుడు అడ్డం వచ్చినా ఇలాగే కలిసి కట్టుగా యువత ఉండాలని కోరుతూ జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లుకెళ్ళి కొట్ల కన్నా చిన్నగున్నది గల్లీ చిన్నది. తోచిది సారిగా సారు గిట్టిన ప్రజల్ని చూడండి మీరు, ఇచ్చిన హామీలు కనిపించలేదు, కన్ను తెంగకుంటే కిందికి చూడు. చదువు పియాలంటే లక్షలన్న ఖర్చు ఏ నుంచి కట్టారకు కునికే పోతుండు వయ్యతో నీ కొడుకు పైసలు వస్తే తాగి బయట పట్టుండు. తిండి మీద జిఎస్టీ పెట్టిర్రు, కలిసి తిండి పెట్టి క్యాన్సర్లు తెస్తుండు. దవాఖానా పోతే లక్షలల్ల బిల్లు కట్టకుంటే పోతా మీద చేతి కష్టపడ్డ రైతులు రస్తులు రైతు బంధు రాక ఆశలన్నీ పెట్టి ఒడ్డు తెంగినోళ్ళు నోరు తెరవకుండా కుక్కల తప్పులు చెప్పకి చెప్పాలి. బాధలన్నీ మేము ఎదించిపోతాయి, కష్టాలన్నీ మాకు. రేషన్ బియ్యంలో పురుగులు పడుతున్నాయి, తిన్నారు వస్తాం తినకున్నారు వస్తాం. మేము చచ్చినాక మేము పేపర్లో పడుతున్నాం, చదవనీకి వస్తానే పోరగాలకి. చదువుకున్నోకే మా ఉద్యోగాలు వస్తానే, లంచం పట్టినోకే ఉద్యోగాలు. ఇంటున్న పిల్లలకి పుస్తలు తాడు లేదు. ఏ నుంచి కట్టారా లక్షల లంచం, ఏ నుంచి కట్టారా లక్షల లంచం. గల్లీ దాకా రావు మీదిలోకి తెలుసు కిందున్న పాటలు. రిపోర్టర్ అనుకుంటే దేశాన్ని మారుస్తాడు, 5,000 ఇస్తే వీళ్ళు రాతనే మారుస్తాడు. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లుకెళ్ళి కొట్ల కన్నా చిన్నగున్నది గల్లీ చిన్నది. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లుకెళ్ళి కొట్ల కన్నా చిన్నగున్నది. గణేశానికి పట్టింది కూర్చుంది ప్రభుత్వం, పుణ్యానికి పథకాలు మాకు చూసారు, ఇంటికి ఉద్యోగం మాకుంటే సారు. పేదల బతుకులు మర్చనిస్తారు, రంగు రంగులున్న నోట్లని కాదు, పార్టీ జెండా కాదు, మనిషి లెక్క మారు. న్యాయం చేయాలని పదవికి ఎందుకు, మంచిరానిలేమో మాకెందుకు వస్తానే. గుర్తలున్న రోడ్లు ఇప్పటికీ మారాలి. అత్యాచారం మీద ఆడోళ్ళు వస్తుర్రు, వాదుకునేటోళ్ళు అమ్ముడు పోతురు. ట్రాఫిక్ లో ఇరికింది, ఇంటికి వచ్చేసరికి ఊపిరి ఆగిపోయింది. ఎవరిది తప్పిడ ప్రభుత్వం దగ్గర పేదల పానాలకు పిలవలేదు. ఇక్కడ పూర్తి బతుకుల మన్నువాడ అని ఎంతమంది పెట్టి స్కాములు వేసి పేదల పానాలు మట్టిలో కలిపిరు. మార్పు రావాలని మమ్మల్ని ముచ్చిరు, రోడ్డు మీదికి తీసిన రాజకీయం మీది. చెరువులన్నీ మాకు తెల్లారి సరికల్లా తాగే సరికల్ నీళ్లు. అందమైన అడవి దుఃఖాలు పెడుతుంది, శ్వాస పంచే అడవి శ్మశానం అవుతుంది. ముంచనీకి వచ్చిర్రా థ్యాంక్ యూ గైస్. నాకైతే నేను ఎక్కువ కాన్ఫిడెన్స్ లేకపోతున్నా, ఎందుకంటే పోలీసులు అందరూ ఎవరు కొంచెం ఫియర్ గా ఉన్నాడు. కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం నవ్వో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదు మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. గడ్డి పూలు సిగనిండా తురిమి పంచుతున్న వాసను, ఆ ఏటి మూలంగా జీవరాశులు ఎదకొచ్చే వాసను. ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేటి బొట్టు వాసను, ఆ రుద్ర పురుగులు ఎర్రగా భూతల్లి ఎలగా ఊరగా, నీటి గలగాను పిల్లలను సరిగలలు. వాసన అది మల్లెల నన్ను నిన్ను తల్లి బిడ్డలని బాలసలు కడతాను, నన్ను నిన్ను బిడ్డలని నిద్రలున్న విత్తు పురాణం మొదలెట్టి వచ్చాను, నిద్రలున్న విత్తు పురాణం
లేకు కడుపు ఈ రైతుల కట్టుల ఏడుము ఎండిన వీళ్ళ నెర్రెలలో పేదల చెమట రారదు సిరుకు సిరుకు కృష్ణ నేలల సిద్ధమైన వాసన అది మల్లెల కట్టు అవునో కాదు మట్టి పిల్ల వాసన పిల్ల వాసన వరి పంటలు పోయి కట్టులో వేయి పట్టులన్న వచ్చను మొక్కజొన్నలో కండ పుష్టిపై వరి కన్ను గుండెను దాసుకునే మన విత్తనాలకు మోసమైతే జరిగెను పునగొదే కవివాయను అమ్మగొదే అడివాయను ఆ బహుళ కాదుల తొక్కట్లు వరిసి పల్పీట వైకించెను సిరికో సిరికో కృష్ణ నేలల సిద్ధమైన వాసన అది మల్లెల గంధం మౌనో కాదు మల్లి పిల్ల వాసన మట్టి పిల్ల వాసన సిరుకు సిరుకు కృష్ణ నేలల సిద్ధమైన వాసన భూమి తల్లి బతుకులు కాలుతున్న వాసన కాలుతున్న వాసన సిరుకు సిరుకు కృష్ణ నేలల సిద్ధమైన వాసన మల్లెల గంధం భూమి తల్లి బతుకులు కాలుతున్న వాసన కాలుతున్న వాసన తిరిగిపోయిన పూడి రైతు కయ్యలు కట్టురా తిరిగిపోయిన పూడి రైతు కయ్యలు కట్టురా కాలిపోయిన వెప్పులు వాచి శోకంబర్ చెట్టురా గోదాముల్లో ధాన్యమున్నది కరువు యాత్ర చెయ్యరా అప్పులేని గట్ట వస్తురా అడిగిన నీడు వస్తురా నీ కాయ కష్టమును తోచిన కష్టాలు నీకే రుణపడి ఉందిరా సిరుకు సిరుకు కృష్ణ దోషి పట్టరా మట్టి వాసన మతారు గంగు మసాల తీర్చరా చిరుగులు కుంటరు ఆనకట్టలై నీటిని కాపాడరా కుండగొట్టరైన నాడిని కామునే వెంకల్పరా
you wanna know?